వెల్కమ్. మనం పోర్ట్‌ఫోలియోలో చూసుకున్నాం కదా! ప్రీవియస్ వీడియోలో మెనూ ఎలా యాడ్ చేసుకోవాలనేది. ఇప్పుడేంటంటే మనం ఇప్పుడు ఫీల్డ్ నుంచి డేటా తీసుకురావాలి. దాన్ని డేటాబేస్‌లో స్టోర్ చేయాలి. మళ్ళీ ఎడిట్ చేయాలి. ఏదైనా చేసుకోవచ్చు ఆ విధంగా. అయితే ఫస్ట్ ఇక్కడేంటి మనకి ఫీల్డ్ డేటాని తీసుకోవడం కోసం మనం ఆ ఫీల్డ్స్‌ని డేటాబేస్‌కి ఎలా పాస్ చేయాలి అనేది నోట్.jsలో చూద్దాం. ఓకేనా? సో, దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఫోల్డర్ తీసుకుంటున్నా ఇక్కడ. న్యూ ఫోల్డర్ బాడీ వర్క్స్. సో, ఏంటంటే నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను కదా! దాంట్లోకి టెర్మినల్ ఓపెన్ చేద్దాం. న్యూ టెర్మినల్ ఇలా వచ్చింది. సో, ఏంటంటే ఉన్న ఫోల్డర్‌లోకి వెళ్ళిపోదాం. 04 ట్యాబ్ పోర్ట్‌ఫోలియోలో మళ్ళీ మనకి బాడీ పార్ట్స్. యాహ్! సో, ఫోల్డర్ పాత్‌కి వెళ్ళిపోయాం. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫైల్ క్రియేట్ చేయాలంటే టచ్ index.js. సో, ఒకసారి చూద్దాం. దీంట్లో index.js క్రియేట్ అయింది. అలానే index.html. టచ్ index.html. టచ్ touch స్పెల్లింగ్ తప్పడింది. index.html. సో, index.html కూడా క్రియేట్ అయింది. సో, మనం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ముందుగా ఒక ఫామ్ క్రియేట్ చేసుకుందాం. ఓకేనా? సో, దాంట్లోకి నేను index.htmlలోకి వెళ్ళి నార్మల్ బేసిక్ ఫామ్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాం. ఫామ్ ఇక్కడ ఏంటంటే మనం పోస్ట్ అని ఇచ్చుకుందాం. పోస్ట్ మెథడ్ అంటే మనకి డిస్ప్లే అవ్వాలి. ఆ డేటా అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సో, అది కూడా ఎక్కడ హోమ్ బ్రౌజ్లోని ఈ index.htmlలో మనకి చూపించాలి. సరే, index.js. సో, నేను ఇప్పుడేంటి ఇన్పుట్ టెక్స్ట్ తీసుకున్నాను. దాంట్లో మనం ఏంటి ఫస్ట్ లాగిన్స్కి అడుగుతాం కదా! సో, ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి తీసుకున్నాను. ఈమెయిల్ పైకి వచ్చేసరికి ఈమెయిల్ నేమ్ యూజర్ ఈమెయిల్ అని తీసుకున్నాను. న్యూ ఈమెయిల్ అండ్ ప్లేస్ హోల్డర్ వచ్చేసరికి నేను ఎంటర్ ఈమెయిల్ ఐడి సిమిలర్గా ఇన్పుట్ టైప్ వచ్చేసరికి పాస్వర్డ్ నేమ్ న్యూ పాస్వర్డ్ పీడబ్ల్యూడి అని పెట్టేస్తాం సింపుల్గా. ప్లేస్ హోల్డర్ వచ్చేసరికి అలా మీకు టెక్స్ట్ డిస్ప్లే చేసింది అన్నమాట. ఏం చేయాలి అని ఎంటర్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఒక సబ్మిట్ బటన్ ఇచ్చుకుందాం. సబ్మిట్కి అండ్ వాల్యూ వచ్చేసి సెండ్ అని ఇద్దాము లేదా సైన్ ఇన్ ఒకసారి సేవ్ చేసుకున్న డిస్ప్లే ఎలా ఉందో ఒకసారి చూద్దాము.
ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో మనకి ఎలా ఉంది. సో ఇక్కడ నేమ్ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ వెరిఫికేషన్ చేసుకున్నాం. సో నేను ఇది వచ్చేసరికి కంటైనర్ తీసుకుని సో ఓవరాల్గా ఇలా ఇచ్చుకున్నాం అనమాట. సో స్టైలింగ్ ఇచ్చుకుని ఇలా చేసుకున్నాం. సైన్ ఇన్ అయినప్పుడు ఇలా వెళ్ళాలి. ఓకేనా. సో దానికి ఏంటంటే మనం ఫస్ట్ ఫామ్ ఇచ్చేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే మనం index.jsలోకి వెళ్ళి ఎక్స్ప్రెస్ బేసిక్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెస్ require express basic server setup చేస్తాను and const app equal to express. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ సిరీస్ ఫాలో అవుతే ఫస్ట్ అనేది చూడండి, మీకు అన్నీ అర్థమవుతాయి. దీంట్లో ఇక్కడ యాప్ బెడ్ రౌటర్ వచ్చేసి హోమ్ అండ్ ఫంక్షన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ రిక్వెస్ట్ రెస్పాన్స్ send file let's go directly plus index.html అండ్ ఇక్కడ సర్వర్ అవుట్ క్రియేట్ చేసుకోవాలి. app.listener listen app.listen 3000 తీసుకుంటాను పోర్ట్ నెంబర్. ఫంక్షన్ console.log access running on port 3000. ఇలా మెసేజ్ అనేది మనకి కన్సోల్లో డిస్ప్లే అవ్వాలి రన్ అయినప్పుడు. సో అండ్ దానికి ముందు మనం ఎక్స్ప్రెస్ చేసి మాడ్యూల్ని ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. సో దానికి ఏంటి npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్. ఓకే, ఫస్ట్ మనం npm init చేసుకోవాలి. npm init ప్రాజెక్ట్ నేమ్ బాడీ పార్ట్స్ డిస్క్రిప్షన్ ఏం లేదు. auto Shiva and yes, okay, package.json అయిపోయింది. ఇప్పుడు npm install express. సో స్పెల్లింగ్ తప్పు రాసిందా, ఎక్స్ప్రెస్ express కదా. ఓకే ఓకే ఇన్స్టాల్ అవుతుంది. డన్. సో ఎక్స్ప్రెస్ మాడ్యూల్స్ కూడా వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్
ఇప్పుడు ఒకసారి రన్ చేసుకొని చూద్దాం. index.jsని చేసాం కదా, సేవ్ చేసాం. అండ్ నోట్ index.js, సారీ, నోట్ index.js సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. సో ఇక్కడ ఒక్కసారి ఓపెన్ చేద్దాం. లోకల్ హోస్ట్ 3000. సో చూసారు కదా, ఎక్కడ వచ్చిన ఫామ్ ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ డేటాని ఎంటర్ చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, అది మనం తీసుకురావాలన్నమాట. ఆ డేటా ఎక్కడికి వెళ్తుంది అనేది తీసుకురావాలి, మెయిన్ అది. అండ్ ఈ డైరెక్టరీ నేమ్ మీకు ఇది తెలియాలి అనుకుంటే ఒకసారి నేను మీకు ఇక్కడ కన్సోల్ లైట్ చేస్తున్నాను. console.log. సో ఈ పాత్ ఎక్కడ దాకా వస్తుందో నేను సేవ్ చేసి కంట్రోల్-C అండ్ మళ్ళీ రన్ చేద్దాం. సో నేను పాత్ని రిఫ్రెష్ చేస్తున్నా, ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూసారు కదా ఎక్కడ దాకా వస్తుంది, బాడీ పార్సల్ అంటే ఇప్పుడు మనం ఉన్న ఫోల్డర్ దాకా వస్తుంది ఆ పాత్ అనేది. సో దాని తర్వాతే కదా, దాంట్లోనే కదా మనకి index.js అని ఉంది. సో అది. అండ్ ఇప్పుడు మనకి ఈ డేటా అనేది పాస్ అవ్వాలి. దానికోసం ఏం చేస్తున్నాం, మనం బాడీ పార్సర్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నాం, బాడీ పార్సర్. సో మీకు చూపిస్తాను. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ gmail.com పాస్వర్డ్ వచ్చేసరికి ఏదో టైప్ చేశాను. అండ్ సైన్ ఇన్. పోస్ట్ అనేది ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఏం రాలేదు ఎందుకంటే మన డేటా ఏం లేదు కాబట్టి అక్కడ. సో అక్కడ అనేది మనకి మన డేటా అనేది పోస్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఏంటి, మనం గెట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం హోమ్ పేజ్, ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్ అనేది చేయాలి. సో పోస్ట్కి ముందు మనం ఇక్కడ బాడీ పార్సర్ అనేది ఒకటి చూద్దాం. ఇక్కడ సైట్ని ఓపెన్ చేసుకోండి, బాడీ పార్సర్. ఇదొక ఎక్స్ప్రెస్ మిడిల్ వేర్. సో ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాడు చూడండి, బాడీ పార్సర్ మిడిల్ వేర్, Node.js middleware, parser income request bodies in middleware before your handlers under request.body. All properties. చూసారా ఇక్కడ request.body shapes is based on user control inputs, all property values and in this object. సో దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని ఇది గ్యాదర్ చేసుకుంటుంది. సో మనకి ఇక్కడ ఏమైనా ఎగ్జాంపుల్ ఇచ్చాడా, ఎగ్జాంపుల్ అయితే ఏమి అవ్వలేదు. ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాలింగ్ ప్రాసెస్ ఇచ్చాడు. సో ఇన్స్టాల్ చేసుకున్నాం, ఇది npmi బాడీ పార్సర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఇక్కడ Ctrl+C కొట్టేసి Ctrl+V పెట్టి ఇన్స్టాల్ చేసుకుంటున్నాను బాడీ పార్సర్ అనేది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ, సో ఇది యాడ్ చేసుకోవాలి, కాపీ పైన మీరు ఎక్స్ప్రెస్ యాడ్ చేశారు కదా, అలానే బాడీ పార్సర్ కూడా యాడ్ చేయాలి. సో మీరు ఏ డేటానైనా పాస్ చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ అని ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలోనే మీరు ఈ request.body అనే దాన్ని సెండ్ చేయాలి. సో ఇదిగోండి మీకు బేసిక్ ఇచ్చాడు, ఇలా ఎక్స్ప్రెస్ రాసుకున్నాం, బాడీ పార్సర్ app.js రాసుకున్నాం. ఇదండి క్రియేట్ అప్లికేషన్ JSON పార్సర్, ఇది అవసరం లేదు మనకి, ఇప్పుడు మనం ఏం బల్క్ JSON యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను JSON నెక్స్ట్ APIs గురించి. సో ప్రెసెంట్ ఏంటంటే మనం అప్లికేషన్ ఫామ్ URL ఎన్కోడెడ్, సో ఇది ఒకటి తీసుకోవాలి. మీరు ఇదిగోండి ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట, request.body
యూజర్ నేమ్ ఇలా ఓకేనా. సో ఫస్ట్ ఇది ఇచ్చేసుకుందాం. ఇది ఫాల్స్ కాదు, ట్రూ అండ్ ట్రూ. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, ఇదిగోండి మనం సెండ్ చేస్తాం కదా పోస్ట్, ఈ పోస్ట్ అనేది ఇలా రావాలన్న యాప్ డాట్ పోస్ట్. మీరు ఎక్కడికైతే సెండ్ చేస్తారు, ఈ రౌట్ నేమ్ ఏంటి, ఇక్కడ ఈ రౌట్ నేమ్స్ అనుకున్నాం కదా, ఈ రౌట్ నేమ్ ఏంటంటే మీకు ఇక్కడ ఫామ్లో ఇస్తున్నారు కదా, ఇంకోటి ఇదన్నమాట, ఈ రౌట్ నేమ్ అన్నమాట. అర్థమైందా. సపోజ్ నేను ఇక్కడ డేటా అని ఇచ్చాను, ఓకేనా. సో సేవ్ చేసాను. అండ్ ఇక్కడ మనం యాప్ డాట్ పోస్ట్ రౌట్ నేమ్ ఏంటి, పోస్ట్ ఏమి ఇచ్చాం, డేటా దానికి ఫంక్షన్ రిక్వెస్ట్ రెస్పాన్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, రేస్ డాట్ సెండ్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. వెల్కమ్. లేదా ఇక్కడ ఈమెయిల్ అని ఇలా ఇద్దాం. ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే మీరు ఈ నేమ్ ఉంది కదా, ఏది ఫామ్ నేమ్, యూ ఈమెయిల్ అనే ఇవ్వాలి. ఆ ఫామ్ నేమ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట, యూ ఈమెయిల్. సిమిలర్గా యూ పీడబ్ల్యూడి. ఇక్కడేంటి పాస్వర్డ్. సో ఈ రెండు అనేది ఇక్కడ సెండ్ అవ్వాలి. ఒకసారి చూద్దాం రన్ చేసి. సో ఒకసారి రన్ చేద్దాం. index.js సక్సెస్ఫుల్ రన్నింగ్. అండ్ ఇక్కడ కూడా మనం నేను రిఫ్రెష్ చేసాం. అండ్ ఇక్కడ సంథింగ్ పాస్పోర్ట్ ఏదో రాశాను. సెండ్ అనగానే డేటా అనేది పేజ్ అన్డిఫైన్డ్ వ్యూ ఈమెయిల్, అన్డిఫైన్డ్ వ్యూ ఈమెయిల్. సారీ, మనం ఇక్కడ వేరియబుల్లో ఇచ్చుకున్నాం. ఈ వేరియబుల్ ఇస్తే మళ్ళీ ఆబ్జెక్ట్ ఇచ్చుకోవాలి. వాడు ఇక్కడ ఇచ్చాడు కదా, ఇదిగోండి మనం ఇది యూజ్ చేయలేదు. ఇది వాడు ఇక్కడ ఎన్కోడెడ్ అని ఇచ్చాడు చూసారా, కాపీ చేసుకోండి. మళ్ళీ మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. కామన్ సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ డేటా అనేది వచ్చింది చూసారుగా, .com అని వచ్చింది. బట్ పీడబ్ల్యూడి ఎందుకు రాలేదు, సరే బ్యాక్ వెళ్దాం. సో మనకి రెండు రెస్టార్ట్ సెండ్ చేద్దాం. సో దానికి నేను ఏం చేస్తానంటే వేరియబుల్స్ తీసుకుంటాను.
ఈ వేరియబుల్ నేమ్ ఇచ్చేసుకోవాలి. మరి ఎస్ ఇమేజ్ ప్లస్ successful running and data item ఏదోటి ఇచ్చేసాను. అండ్ చూసారు కదా మీకు ఈ విధంగా వచ్చింది. ఈ న్యూ లైన్ రాలేదు. సేవ్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. న్యూ లైన్ రాలేదు. సో ఇక్కడ మళ్ళీ రన్ చేద్దాం. సో ఓకే, దాని గురించి తర్వాత చూద్దాం. సో ఇలా డేటా అనేది మీకు పాస్ అవుతుంది. చూసారు కదా, ఫీల్డ్స్ నుంచి ఇక్కడికి పాస్ అయింది. ఇలాగే ఇప్పుడు ఏంటంటే మనం మనకి డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి. డేటాబేస్ నుంచి మళ్ళీ ఇక్కడికి డిస్ప్లే అవ్వాలి. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. MySQL డేటాబేస్ ఒక కర్వ్డ్ ఆపరేషన్ చూసి అప్పుడు మనం మళ్ళీ మన పోర్ట్ఫోలియో వెబ్సైట్కి వెళ్దాం. సో ఈ బాడీ పార్ట్స్ అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.